హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పావనీస్ కిచెన్. ఈ రోజైతే ఈ వీడియోలో మనం తయారు చేసుకుందాం మోతిచూర్ లడ్డు. మరి మోతిచూర్ లడ్డు అంటే ఆరెంజ్ కలర్‌లో ఉండాలి కదా! యెల్లో కలర్‌లో ఉందేందనుకుంటున్నారా? అవునండి. మోతిచూర్ లడ్డు ఆరెంజ్‌లోనే ఉండాలి. కానీ నా దగ్గర ఆరెంజ్ కలర్ లేదండి, ఫుడ్ కలర్. సో, కాస్త యెల్లో కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసేసాను. ఓకేనా అండి? దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. ఒక కప్పు శనగపిండి తీసుకొని కావలసినన్ని వాటర్ వేసుకుంటూ ఉండలుగా లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఇలా చేయితో కలిపేదానికంటే ఇలా ఎగ్గు గిల కొట్టే దాంతోటి కలిపితే గనక ఎక్కడ కూడా ఉండలు లేకుండా మంచిగా స్మూత్‌గా వస్తుంది పిండి. ఇలా జారుడుగా కలుపుకోవాలి. నార్మల్ లడ్డూలకి అయితే గనక కాస్త గట్టిగానే ఉండాలి పిండి. మనం మోతిచూర్ లడ్డు వేస్తున్నాం కాబట్టి కాస్త మోతిచూర్ లడ్డుకి బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది. నార్మల్ లడ్డులకైతే గనక కాస్త లేత లేతగా ఉంటుంది. అంటే కాస్త తక్కువగా వేయించుకోవాల్సి ఉంటుంది. సో, పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం కదండీ! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై కడాయి పెట్టేసుకొని కావాల్సినంత ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇప్పుడు మరి బూందీ ఎలా చేయాలో నేను ఒక ట్రిక్ ట్రై చేశాను. అదేంటో మీరు కూడా చూసేయండి. ఎలా వచ్చిందో కూడా మీరు చూసేయండి. మరి అది సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా కూడా మీరే చూసేయండి. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. ఇలా కవర్ తీసుకొని కవర్‌లో గంటెతో ఓ 2, 3 గంటలు పిండి వేసుకోండి. పిండి వేసుకున్న తర్వాత ఆ పిండిని కాస్త పల్చగా ఉండాలి చూడండి. ఇలా పిండి వేసేసుకొని దాన్ని దగ్గరికి ఇలా మలిచేసుకోండి. ఇలా మలిచేసుకొని ఏదైతే చివరుందో ఆ చివర్లో చిన్నగా హోల్ చేసేసుకోండి. కత్తెరతో చిన్నగా కత్తిరించుకోండి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఏదైతే కవర్ ఉందో కవర్‌ని ఒత్తితే గనక ఆ పిండి అంతా దీంట్లో పడుతుంది. మరి మీరే చూడండి ఇది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందా? సగం సక్సెస్ అయింది, సగం ఫెయిల్ అయింది. ఎందుకంటే పిండి మూకుట్లో పడింది. కానీ అది బూందీలా రాలేదండి. మరి ఎందుకు రాలేదంటారు? చెప్పమంటారా? నేను ఏదైతే పిండి ఉందో ఆ పిండిని ఇంకాస్త పలచగా చేసుకోవాల్సింది. అలాగే హోల్ ఏదైతే ఉందో హోల్‌ని కాస్త చిన్నగా చేసుకోవాల్సింది. నేను కాస్త పెద్దగా చేసుకున్నాను. సో, ఇది ఫెయిల్ అయిపోయింది. మరి ఫెయిల్ అయిపోతే మళ్ళీ ట్రై చేస్తే టైం వేస్ట్ అవుతుంది కదండీ! అందుకే చిన్న చిన్న హోల్స్ ఉన్న జాలి తీసుకున్నాను. ఎందుకంటే మోతిచూర్ లడ్డు చేయాలంటే సెపరేట్‌గా దానికి జాలి ఉంటుంది. నా దగ్గర జాలి లేదండి. సో, కవర్‌తో ట్రై చేద్దాం అనుకున్నాను. బట్ అది ఫెయిల్ అయిపోయింది. నో ప్రాబ్లమ్ అండి. ఇలా చిన్న జాలి ఉంది కదా! ఈ జాలితో కొడదామని వేశాను. వచ్చింది బాగానే. కాస్త పెద్దగా వచ్చింది. పెద్దగా వచ్చిన నో ప్రాబ్లమ్. ఎందుకంటే మనము మోతిచూర్ లడ్డు చేసుకోవడానికి బూందీ అనేది కాస్త క్రిస్పీగా వేయించుకుంటాం కదండీ! ఇలా వేయించుకున్న తర్వాత ఆ బూందీనంతా మనం మళ్ళీ చూర చూర చేసుకోవచ్చు. ఎందుకంటే క్రిస్పీ ఉంటుంది కాబట్టి చేయితో నలిపితే గనక కాస్త చిన్న చిన్నగా వస్తుంది. సో, మోతిచూర్ లడ్డు ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇది క్రిస్పీగా ఎందుకు వేయించుకోవాలి అంటే, మనం ఏదైతే పాకం ఉంటుందో ఆ పాకం అంతా ఈ బూందీలోకి ఇంకాలి అంటే అది కాస్త క్రిస్పీగా ఉంటేనే మంచిగా ఇంకుతుంది. మనకి మోతిచూర్ లడ్డు అంటే ఇలా ముట్టుకుంటేనే పగిలిపోతుంది కదండీ లడ్డు. నార్మల్ లడ్డులు ఎంత గట్టిగా ఉంటాయి అంటే గట్టిగా ఉంటాయి. పట్టుకుంటే విరిగేటంత గట్టిగా అట్లా కాదండి. పట్టుకుంటే గనక మనము చెయ్యిలో దాంతో బాల్‌లాగా గూడా ఆడుకోవచ్చు. కానీ మోతిచూర్ లడ్డు మనం చేతిలోకి తీసుకోగానే విరిగిపోతుంది. అంటే సాఫ్ట్‌గా వస్తుంది. జ్యూసీగా ఉంటుంది కాబట్టి ఈ బూందీ అనేది కాస్త క్రిస్పీగా వేయించుకుంటే మనం ఏదైతే పాకం పట్టుకుంటామో ఆ పాకం అనేది ఆ బూందీలోకి ఇంకిపోయి సాఫ్ట్ అయిపోతుంది బూందీ అనేది. సో, లడ్డు అనేది సాఫ్ట్‌గా వస్తుంది. జ్యూసీగా వస్తుంది. నార్మల్ లడ్డూలకైతే గనక కాస్త పాకం అనేది కొంచెం ముదురుగా పట్టుకుంటాము. దీనికి అంటే ఈ మోతిచూర్ లడ్డుకి మనం కాస్త లేతగా పట్టుకుంటాం. ఓకేనా అండి? ఇలా మిగతా బూందీ అంతా వేయించేసుకోండి. కాస్త లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఒక బౌల్‌లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి. బూందీ యెల్లో కలర్‌లో ఉంటుంది కదండీ! కాకపోతే చూడ్డానికి మోతిచూర్ లడ్డులో లేదు కానియండి, టేస్ట్ మాత్రం అచ్చం మోతిచూర్ లడ్డూలానే మనం స్వీట్ హౌస్‌లో కొనుక్కునే మోతిచూర్ లడ్డూలానే వచ్చింది టేస్ట్. ఓన్లీ కలర్ తేడా ఉంది తప్ప టేస్ట్‌లో మాత్రం ఏం తేడా కూడా లేదు. సో, మీరొకసారి ట్రై చేసి చూడండి. కవర్‌తో కూడా ట్రై చేసి చూడండి. నాకు రాలేదు కానీ మీకు రావచ్చు. ఓకేనా అండి? ఇలా బూందీ అంతా వేయించుకొని ఇలా ఒక గిన్నెలో తీసేసుకోండి. చూడండి ఇలా.
కొన్ని కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని కొన్ని పెద్దగా ఉన్నాయి. వాటిని స్మాష్ చేస్తే స్మాష్ అవుతాయి. ఓకేనా అండి. ఇప్పుడు స్టవ్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానిపై కడాయి పెట్టుకొని దాంట్లో నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను అదే కప్పుతో, అలాగే అదే కప్పుతో చక్కెర కూడా తీసుకున్నాను. దీంట్లో పాకంకి సరిపడా నీళ్లు వేసేసుకోండి. నీళ్లు వేసేసుకొని ఈ చక్కెర కరిగేంత వరకు కాస్త కలుపుతూ ఉండండి. చక్కెర కరిగాక ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. ఇలా ఇది కరిగిపోయేటప్పుడు దీంట్లో కాస్త ఇలాచి పౌడర్ వేసుకుందాం. ఇలాచి పౌడర్లో కాస్త షుగర్ వేసి గ్రైండ్ చేస్తే కనుక తొందరగా గ్రైండ్ అవుతుందండి. సో ఇలాచి పౌడర్ వేసిన తర్వాత దీంట్లోనే నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఎందుకు వేస్తున్నానంటే మనం లడ్డు చుట్టుకునేటప్పుడు మనకి చెయ్యికి అంటకుండా ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది, లడ్డు కూడా చుట్టడానికి బాగా వస్తుంది. ఓకేనా అండి. నెయ్యి కూడా వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో నేను కాస్త ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసాను. సో కాస్త కొద్దిగా ఉండే కాబట్టి దీంట్లో వేసాను. నేను పిండిలో వేయలేదండి, పిండిలో వేస్తే కూడా బాగుంటుండే, మర్చిపోయా పిండిలో వేయడం. సో పాకంలో వేసాను. ఓకేనా అండి. ఇప్పుడు దీంట్లో నేను చిన్న చిన్నగా తరుక్కున్న కాజులు వేసాను. దీంట్లో కిస్మిస్, బాదం ఏవైనా వేసుకోవచ్చు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఇప్పుడు మనం ఏదైతే బూందీ పెట్టుకున్నామో చూరు చూరు చేసుకున్నాను కాస్త, అందుకే చిన్నగా కనిపిస్తుంది. ఆ బూందీ అంతా ఈ పాకంలో వేసేయండి. ఓకేనా అండి. పాకంలో వేసేసి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండండి. ఆ పాకం అంతా ఆ బూందీలోకి ఇంకిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి. ఒక 5 నిమిషాలు అయితే కనుక ఈ పాకం అంతా ఆ బూందీలోకి ఇంకిపోయి ఆ బూందీ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. ఓకేనా అండి. ఇలా కాస్త దగ్గర పడ్డాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. అట్లా ఉంచితే కనుక ఇంకాస్త సాఫ్ట్ అయిపోతుంది. ఓకేనండి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. కాస్త ఫుడ్ కలర్ ఆరెంజ్ ఉంటే గనక చాలా బాగుంటుండే చూడడానికి కూడా. ఓకేనండి. నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ ఇవ్వండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇది ఇంకా వేడి తగ్గలేదండి. సో ఇలా కలిపితే ఫ్యాన్ కింద కూర్చున్నాను. కాస్త కలిపితే కనుక చల్లారిపోతుంది. వేడివేడిగా ఉండలు చుట్టలేం కదండి, అంటే లడ్డూలు చుట్టుకోలేం కదండి. కాస్త ఆరడానికి ఇలా కలుపుతున్నాను. చాలా బాగా వచ్చాయి. ఆల్రెడీ నెయ్యి వేసాను కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది, చేయి కూడా అంటుకోలేదండి. ఇలా మీకు కావాల్సిన సైజులో లడ్డూల్ని చుట్టేసుకోండి. చూడండి మనకు చేయి కూడా అంటుకోవట్లేదు, ఎందుకంటే మనం ఇందులో ముందుగానే నెయ్యి వేసాం కదండి. ఇలా చేయికి అంటుకోలేదు. అలా పాకంలో వేయడం వల్ల నెయ్యి అనేది దాంట్లో టోటల్ మెల్ట్ అయిపోయి మంచిగా వస్తాయి ఇలా లడ్డూలు. తర్వాత పైనుండి నెయ్యి వేస్తే కనుక బాగుండదండి. అలా వేడివేడిగా పాకంలో వేస్తేనే బాగుంటుంది. ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోండి. ఎంతో టేస్టీ అయినా మోతిచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చూడ్డానికే కాదండి, తింటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు నేను ఎలా చేశానో అలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి, మీ పిల్లలకి ఇలా మోచూర్ లడ్డు తొందరగా రెడీ అయిపోతుంది. మనం బయటికి వెళ్ళి స్వీట్ హౌస్కి వెళ్ళి కొనాల్సిన పని లేకుండా ఇంట్లోనే సాఫ్ట్గా జ్యూసీగా తయారు చేసుకునే మోచూర్ లడ్డును మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసి మీ పిల్లలకు పెట్టేయండి. మా ఇంట్లో మావనికి కూడా పెట్టేశాను. వానికైతే పిచ్చి పిచ్చిగా నచ్చిందండి. అసలే వానికి స్వీట్స్ అంటే పిచ్చి. వాడు చేయమంటేనే నేను ఈ లడ్డూలు చేశాను. చాలా టేస్టీగా వచ్చాయి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ కూడా చేయండి. చూడండి మా వాడు తిని కూడా ట్రై చేశాడు. వానికి అసలే పానం ఆగుతలేదు. ఎప్పుడు తింటనా అని ఎదురు చూస్తున్నాడు. తినేసి సూపర్ ఉందని చెప్పాడు. ఇంకేముందండి, అంతకు మించి కావాల్సింది ఏముందండి. థ్యాంక్ యూ అండి.